ముగ్గురు బొమ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన ఏదో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన ఏదో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. ఎప్పుడు ఆహారం అవుతారు వాళ్ళు? దేవుని శక్తి నీకు అర్థమై నువ్వు అది విశ్వసించి నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు. అరే నువ్వే వాడిని కొండలాగా చూసి పనికిమాలిన ఆలోచనలన్నీ పెట్టుకొని వాడికి ఇదిగో ఇది తీసుకొని తన్నయ్యా సైతాన్, ఇది తీసుకొని తన్నయ్యా, ఇది తీసుకొని తంటే బాగా నడుము తిరుగుతాయి అన్నాక నువ్వే ఆయుధాలు ఇస్తుంటావు వాడికి. నిరాశ, అనుమానం, అవిశ్వాసం, భయం, పిరిగితనం, సందేహం, దేవుడు చెప్పినవి నిర్లక్ష్యం చేయటం, దేవుని మీద తిరుగుబాటు, పనికిమాలిన అన్నీ చేసి సోమరితనం, బద్ధకం అన్నీ పెట్టుకొని వాడికి ఆయుధాలు ఇచ్చి వాడి చేత తన్నులు తింటున్నాం. మార్చుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆహారాన్ని భుజిద్దాం, యేసును భుజిద్దాం, యేసు వాక్యాన్ని భుజిద్దాం. ప్రభువు చెప్పినటువంటి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని. దుష్టుడు మనల్ని ఓడగొట్టకుండాన్నట్లు మనం జయించున్నట్లు మెళకువగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇది మనం చేసినట్లయితే శత్రువు మనకు ఆహారం అవుతాడు. మన సమస్యలే మనకు ఆహారం అవుతాయి. మన ఇబ్బందులే మనకు అనుకూలంగా మారుతాయి. అవే మనకు ప్లస్గా మారుతాయి. ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు నా దేవుడు.